వెల్కమ్ టు 99 టీవీ నేను లక్ష్మి ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే మాజీ ప్రధాని పివి నరసింహారావుకు ఢిల్లీలో అరుదైన గౌరవం దక్కింది. పివి నరసింహారావు విగ్రహం ఏర్పాటుకు ఢిల్లీ సర్కార్ ప్రతిపాదించింది. విగ్రహ ప్రతిపాదనకు ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ ఆమోదం తెలిపింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేయాలని ఢిల్లీ మున్సిపల్ శాఖ సన్నాహాలు చేస్తోంది. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు ఢిల్లీలో అరుదైన గౌరవం దక్కింది. పివి నరసింహారావు విగ్రహం ఏర్పాటుకు ఢిల్లీలో సర్కార్ ప్రతిపాదించింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, ఢిల్లీలో పివి నరసింహారావు విగ్రహానికి ఆమోదం లభించినట్లుగా బ్రేకింగ్ న్యూస్ లో తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి నవీన్? కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ అర్బన్ లో జరిగినటువంటి సమావేశం కూడా ఈ యొక్క కీలకమైన అంశాలపై చర్చ కూడా జరిగింది. ముఖ్యంగా పివి నరసింహారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పటికే ఒక ప్రతిపాదన కూడా అందింది. అయితే ఆ ప్రతిపాదనపై కూడా ఈరోజు ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ కూడా దాన్ని ఆమోదం కూడా తెలిపినటువంటి పరిస్థితి నెలకొంది. కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క అంశాలపై కూడా ఒక లేఖ కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ ఈ యొక్క ప్రతిపాదనని ఆమోదించారు. దాని తర్వాత ఇప్పుడు కేంద్రం ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకున్నటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ భవన్ లో పివి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే అనేక మంది కూడా అడిగినటువంటి సందర్భంలో గతంలో అనేక మంది నేతలు కూడా ఈ యొక్క విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా వారు గతంలో ఢిల్లీలో ఉన్నటువంటి మున్సిపల్ సంబంధించినటువంటి అధికారులకు కూడా ఈ యొక్క ఫిర్యాదు కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇటీవల జరిగినటువంటి ఈ సమావేశంలో మాత్రం ఈ ప్రతిపాదనకు ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ కూడా వారు ఆమోదం కూడా తెలిపినటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ఢిల్లీలో ఇటు తెలంగాణ భవన్ తో పాటు ఆంధ్రప్రదేశ్ భవన్, ఈ రెండు భవన్ మోడీగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ విగ్రహం ఏర్పాటు సంబంధించినటువంటి అంశాలపై చర్చించాలనే అంశాలపై కూడా ఇటు తెలంగాణ భవన్ తో పాటు ఏపీ భవన్ సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ యొక్క ఆలోచనలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతానికి ఈ రెండు భవన్లు ఒక దగ్గర ఉన్నాయి కాబట్టి తర్వాత తెలంగాణ భవన్, ఆంధ్రప్రదేశ్ భవన్ ఈ రెండు విడిపోయిన తర్వాత తెలంగాణ భవన్ లో ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు కూడా చేయాలని చెప్పేసి కూడా ఇటు భవన్ వర్గాలు కూడా ఈ యొక్క ఆలోచనలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ మొత్తానికైతే ఇటు ఈ విగ్రహం సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించిన అంశాలపై ఇటు తెలంగాణ భవన్ సంబంధించిన అధికారులు కూడా కొద్దిసేపటి క్రితం ఈ అంశాలపై కూడా సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రతిపాదన అంటే ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ ఈ యొక్క ప్రతిపాదన పంపడంతో వెంటనే ఈ యొక్క ఆమోదం కూడా తెలపడం జరిగింది. ముఖ్యంగా ఇటు ఢిల్లీలో పివి స్మారకం ఏర్పాటు చేసేటువంటి విధంగా కూడా పూర్తి స్థాయిలో ఒక గౌరవం కూడా దక్కిందనే విధంగా కూడా అందరూ చెప్పదగినటువంటి విషయం. దీంతో పాటు ఇటు భవన్ సంబంధించినటువంటి అధికారులు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటి కూడా ఈ యొక్క సమావేశం కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ భవన్ సపరేట్ అయిన తర్వాతనే ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయాలా, లేకపోతే ఇప్పుడే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే అంశాలపై కూడా వీరు చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. బీజేపీ బీఆర్